హలో అండి. ఈరోజైతే నేను నా స్టైల్‌లో మటన్ కర్రీని షేర్ చేయబోతున్నాను. నేను చేసే ఈ మటన్ కర్రీ అయితే మా హస్బెండ్‌కి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌కి అయితే చాలా ఇష్టం అండి. మరి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు కూడా చూస్తారా? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే ఒక 1 కిలో మటన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ కోసం కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా సైడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తాలింపు కోసం పెట్టాను. ఆనియన్స్, టమాటోస్, జీలకర్రని ఇలా పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం కర్రీ చేయడం కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్‌లో అయితే ఈ పచ్చిమిర్చి, కరివేపాకుని కొంచెం వేగించి మనం సైడ్ తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ వేసి వేగించుకోవాలి కొంచెం. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ఆనియన్, టమాటో, జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదండీ! అది కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ అలా వేగించుకోవాలన్నమాట. ఇలా వేగుతూ ఉన్నప్పుడే పసుపు వేసుకుని ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. అలాగే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 1½ స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా వేసి అలాగే దీంతో పాటు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఇవన్నీ కూడా అలా కొంచెం వేగనివ్వాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగించాలి. ఇప్పుడైతే మనం మటన్ ముందుగా రెడీ పెట్టుకున్నాం కదండీ! మటన్ అంతా వేసి ఆ పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా! ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేయాలండి. వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్‌లో ఒక 20-25 మినిట్స్ అయితే టైం పడుతుందండి మటన్ అయితే. 25 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుని చూస్తున్నాను నేనైతే కర్రీ ఎంతవరకు అయ్యింది ఏంటని చెప్పి. మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుని మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. పీస్ ఉడికిందా లేదా చూసుకొని ఇంకా అంతా రెడీ అయింది అన్నప్పుడు మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకుని, పచ్చిమిర్చి అవి వేసేసి దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసేస్తే ఫైనల్‌గా టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత అంటే ఇంకొక 5 మినిట్స్‌లో దించేసుకోవడం అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండీ! టేస్ట్ కూడా సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.